నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు చాలామంది జీర్ణకోశ సంబంధులతో బాధపడుతున్నారు. వాటిలో ప్రముఖమైంది పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేటి ఎక్కువ మంది బాధపడుతున్నారు. చాలామంది మొదటి దశలో నెగ్లెక్ట్ చేయటం ద్వారా, లేదంటే సిగ్గుతో డాక్టర్కు చూపించకపోవటం ద్వారా ఈ పైల్స్ వ్యాధి అనేది ముదిరే అవకాశం ఉంటుంది. ఈ పైల్స్ రావటానికి కూడా కారణాలు టయానికి ఆహారం తీసుకోకపోవటం, వాటర్ శాతం తక్కువ తీసుకోవటం, పీచు పదార్థాలు తక్కువ తీసుకోవటం, దుంపకూరలు ఎక్కువ తీసుకోవటం, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయటం, ఇవన్నీ కూడా మనకు ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా వ్యాధి కారణాలు. నెక్స్ట్ ఇంకా మరి కొన్ని రకాల వ్యాధుల్లో కూడా, ప్రేగుకు సంబంధించిన వ్యాధుల్లో కూడా ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా వచ్చేట అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని, ఇంకా ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ అని, క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని, ఈ వ్యాధి ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీడిఆర్ఎల్ అంటే సుఖ వ్యాధులకు సంబంధించి గనేరియా కానీ, సిఫిలిస్ కానీ, వీటిల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పైల్స్ను ఆయుర్వేదంలో అర్సెస్ అంటాం. ఇవి మొలలు అని చెప్పడం జరుగుతుంది. ఇవి ఏంటంటే మనం మోషన్కు వెళ్ళాలంటే కష్టంగా మనం ప్రెజర్ ఇచ్చినప్పుడు రెక్టంలో లేదా యానస్లో ఉండే రక్తనాళాలు ఉబ్బి ద్రాక్షపు గుత్తుల్లాగా బయటికి వస్తాయి. వాటినే మొలలు అంటాం. ఇవి లోపల ఉంటే వాటిని ఇంటర్నల్ పైల్స్ అని, బయట ఉంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఇంటర్నల్ పైల్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే లోపలనే ఉంటాయి. గ్రేడ్ 2 అంటే మనం ముక్కినప్పుడు బయటకు వచ్చి వాటంతటవే వెళ్తాయి. గ్రేడ్ 3 అంటే మనం ప్రెజర్ ఇచ్చినప్పుడు బయటకు వస్తుంది, చేత్తో ఉంటే లోపలికి వెళ్తుంది. గ్రేడ్ 4 అయితే బయటకు వస్తుంది, మనకు చేత్తో ఉన్నా కూడా పోవు. ఈ విధంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేటి మనకు ఓన్లీ మెడిసిన్స్ ద్వారా తగ్గుతాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4కు మనకు ఈ క్షారసూత్ర అనేటటువంటి సర్జికల్ ట్రీట్మెంట్, పారా సర్జికల్ ట్రీట్మెంట్ అంటాం. ఇది ఈజీగా పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, మైనర్ ప్రొసీజర్, సర్జికల్ ప్రొసీజర్. ఇవన్నీ కూడా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి. ఈజీగా మనం మెడికేటెడ్ థ్రెడ్ ఉంటుంది, ఆల్కలైన్ మెడికేటెడ్ థ్రెడ్ క్షారసూత్ర అంటాం. ఇది మనకి ఎక్కడైతే ఆ మొలలు ఉబ్బి గుత్తుల్లాగా ఉన్నాయో ఆ రూట్లో మనం ఆ థ్రెడ్ను టైట్ చేయటం ద్వారా అవి ఊడి కింద పడిపోతాయి. అయితే ఇది మనం జనరల్గా ఆధునిక పద్ధతులతో కూడినటువంటి ఆపరేషన్ థియేటర్లో లోకల్ అనెస్థీషియా లేదా స్పైనల్ అనెస్థీషియా ఇచ్చి మన హాస్పిటల్స్లో ఈ క్షారసూత్ర అనేది చేయటం జరుగుతుంది. దీని ద్వారా మనకు ఎలాంటి నొప్పి లేకుండా, ఇంకా ఎలాంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ లేకుండా అన్ని ఆధునిక శాస్త్రరీత్యా స్టెరిలైజ్ చేసినటువంటి ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కాబట్టి మనకి ఈజీగా ఈ క్షారసూత్ర ద్వారా మినిమం 7 డేస్లోనే మనకి ఈ పైల్స్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఫస్ట్, సెకండ్ స్టేజ్లో అయితే మనకి ఈజీగా మెడిసిన్స్తో తగ్గుతాయి. మనం మెయిన్ ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులాకు మోషన్ ఫ్రీ రావటం ముఖ్యం. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫైబర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోండి. అదేవిధంగా కరక్కాయ చూర్ణం అని ఉంటుంది, ఇది నైట్ ఒక స్పూన్ వేడి నీళ్ళతో తీసుకుంటే ఈ సమస్య నుంచి తగ్గుతుంది. కాబట్టి పైల్స్, ఫిషర్, ఫిస్టులాతో ఎవరైనా బాధపడుతూ, ముఖ్యంగా ఫిస్టులా చాలాసార్లు ఎన్నిసార్లు సర్జరీ చేసినా తిరగబెట్టడం జరుగుతుంది. అలాంటి వారు ఉంటే ఒకసారి మీ రిపోర్ట్స్తో ఒక్కసారి మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. మన దగ్గర మెడిసిన్స్ మరియు ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా తిరిగి తిరగబెట్టకుండా పూర్తిగా దానికి పరిష్కారం అనేది చూపుతాం.